అత్యంత నాటకీయంగా ఫైనలీ ఎట్టకేలకు అందరూ ఎదురు చూస్తున్న విధంగా గోవాలో జానీ మాస్టర్ అరెస్ట్. ఇది వాటి తాజా హెడ్లైన్. మరి కాసేపట్లో హైదరాబాద్ని తీసుకురాబోతున్నారు జానీ మాస్టర్ని. జరిగిన పరిణామాలు తీవ్రంగా అందరినీ డిస్టర్బ్ చేశాయి. సినిమా ఇండస్ట్రీ పోకళ్ళు మాత్రమే ఇలా ఉన్నాయా, లేక అన్ని పరిశ్రమల్లో మహిళలపై వేధింపులు ఇలాగే కొనసాగుతున్నాయా అని ఈ జరుగుతున్న అంశాలపై మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అందరికీ సుపరిచిత ఉద్యమకారిణి, యాక్టివిస్ట్, సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు. నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు ఒకటండి, చిత్ర పరిశ్రమలో వేధింపులు ఉన్నమాట వాస్తవం ఉన్నాయి కాబట్టే ఆ రోజు 2019లో కాస్టింగ్ కౌచ్ విషయం వచ్చినప్పుడు ఒక కమిటీ వేయాలని ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ సభ్యులందరం కలిసి డిమాండ్ చేశాం. డిమాండ్ చేస్తే వాళ్ళు వేయలేదు చిత్ర పరిశ్రమ. అవును, గవర్నమెంట్ వేయలేదు, చిత్ర పరిశ్రమ వాళ్ళకి అసలు వేసే ఉద్దేశమే లేదు. అయితే అప్పుడు కోర్టులో ఇంటర్వెన్షన్ అయ్యి పిటిషన్ వేసి కమిటీ వేయమని గవర్నమెంట్కి ఆదేశించింది కోర్టు. ఇంత చేస్తే కానీ వీళ్ళు కమిటీ వేయలే. ఆ కమిటీలో అందరు ఉన్నారు, మా జేఏసీ సభ్యులు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు, సినిమా వాళ్ళు ఉన్నారు, నేను ఉన్నాను, అందరూ ఉన్నారు కదా. అది కమిటీ తర్వాత సబ్ కమిటీ ఒకటి వేశారు. ఇలాంటి అసలు కమిటీ రిపోర్టు సిఎస్ సోమేష్ కుమార్ గారికి ఇచ్చారు ఆ రోజు. అవును, దాన్ని ఏం చేశారో తెలీదు, కోల్డ్ స్టోరేజ్లో ఎందుకు పెట్టారో తెలీదు. దాన్ని ఏం చెప్పారు మా వాళ్ళు, కమిటీ వాళ్ళు, చూడండి ఇది రిపోర్టు, మీరు కూడా పరిశీలించి దీన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టండి అన్నారు. వాళ్ళు కూడా పెడతాము అన్నారు. ఈ రోజు వరకు దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. అసలు ఆ కమిటీ అంత రిపోర్ట్ ఎందుకు రాసింది, అంత కష్టపడి అంతమంది కలిసి? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలిస్తే, ఆ కమిటీ రిపోర్ట్ అనేది ఏంటి, ఒక మెడికల్ రిపోర్ట్ లాంటిది. ఇప్పుడు మనం రేడియాలజిస్ట్ హేమా కమిటీ కూడా చూసాం కదండి. హేమా కమిటీలో రకరకాల ఫైండింగ్స్ వచ్చాయి. ఏమైందండి, 10 రోజులు గగ్గోలు పెట్టాము, ఒక్కళ్ళైనా యాక్షన్ చేసుకున్నారా ఒక్కళ్ళ మీదైనా? అది తర్వాత సంగతి అండి. అసలు ముందు కమిటీ రిపోర్ట్ అడుగుతున్నాం. అసలు ఎందుకు బయట పెట్టట్లేదు, ఎవరు ఆపుతున్నారు, దీని వెనకమాల ఉన్నది ఎవరు, అంటే ఎవరి పరువు పోద్దని, ఎవరి విషయాలు బయటకు వస్తాయి అని చెప్పి ఆ రిపోర్ట్ బయట పెట్టట్లేదు. పెట్టాలి కదా. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే ఎవరి పరువులో తీయడం కోసం కాదు, ఇక్కడ మనకు కావాల్సింది సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే అమ్మాయిల భద్రత గురించే మన కన్సర్న్ అంతా అది, అంతే కదా. మరి ఈ కన్సర్న్ కోసం ఇప్పుడు ఇక్కడ ఈ జరుగుతున్న వేధింపులకు సంబంధించి ఎవరి వైపు నుంచి ఎక్కువ జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, మరి దీనికి ఫుల్ స్టాప్ పెట్టడం ఎట్లా, జాగ్రత్తలు తీసుకోవడం ఎట్లా? 24 క్రాఫ్ట్స్లో జరుగుతున్నాయని ఫైండింగ్స్ వచ్చాయండి. అవును, ఈ 24 క్రాఫ్ట్స్లో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు వీళ్ళు తెలివిగా ఏమన్నారంటే లైంగిక వేధింపులకి నిరోధక చట్టం ప్రకారం మీరు ఐసీసీలు వెయ్యాలి కదా అని అడిగాం మేము. అడిగితే వీళ్ళు ఏమన్నారు, అసలు ఇది ఒక ఆఫీస్ లాగా ఉండదు కదండి అంటే, ఆఫీస్ లాగా ఉండక్కర్లేదు. అవును, కానీ ప్రతి సినిమాకి ఒక ఐసీసీ వేసారనుకోండి, ఈ సినిమా మొదలయ్యి కొబ్బరికాయ కొట్టిన రోజున ఐసీసీ వేసారనుకోండి, గుమ్మడికాయ కొట్టే రోజుకి ఈ లోపు ఏమి అయినాయో తేల్తాయి కదా. ఎవరన్నా కంప్లైంట్ చెప్తారు కదా, ఐసీసీ కంప్లైంట్స్ అంటే డబ్బాలు కూడా పెట్టాము అవన్నీ చెప్పారు, రకరకాల చర్యలు తీసుకున్నారు. మీరు ఏమన్నా ఉంటే మీకు రాయండి, వేయండి అందులో. అసలు ఇప్పుడు పలానా అమ్మాయి ఎవరైనా సరే ఈ విషయం గురించి ఎవరమే చర్య తీసుకున్నారో చెప్పక్కర్లా. ఒక కంప్లైంట్ వచ్చింది, మేము ఈ విధంగా దాన్ని పరిష్కరించామని ఈ రోజుకి ఏమైనా సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి ఏమన్నా జాబితా ఉందా? లేదు. అన్నింటినీ కొట్టిపడేస్తారు కదా. అన్నింటినీ కొట్టిపడేస్తారు. పూనం కౌర్ ఎందుకు రాసి ఉంటుంది అంటారు ట్వీట్? పూనం కౌర్ రాసిన దానికి నేను పూనం కౌర్కి జరగలేదు అనే మాట నేను అననండి. ఎందుకంటే ఎవరైనా ఒక మహిళ బయటకు వచ్చి చెప్పింది అంటే దానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది, ఏదో ఒక అంట్రెస్ట్ ఉంటుంది. అక్కడ అది లైంగిక వేధింపే అవ్వక్కర్లా. ఇప్పుడు వీళ్ళందరికీ మరి మెదళ్ళు అరికాళ్ళలో ఉంటే నేనేం చేయలేను, కానీ అత్యాచారానికి కూడా అర్థాలు మారిపోయినాయి ఇవాళ. ఒకప్పుడు అత్యాచారం అంటే పెనట్రేషన్ జరిగితేనే అత్యాచారం అనేవాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారు, లైంగిక వేధింపులు అంటే ఏంటి, 30 సెకండ్ల పాటు ఒక మనిషి ఒక ఆడ మనిషిని చూస్తే కూడా తప్పు అంటున్నారు. ఆమెకి ఇష్టమైతే అది ఓకే, ఆమెకి ఇష్టం లేకుండా 30 సెకండ్లు అంటే అర నిమిషం పాటు ఎవరిని చూడాలి. చిట్టి గారు ఇప్పుడు ఏమంటున్నారు, 2019లో ఎప్పుడో జరిగితే మైనర్ గా ఉన్నప్పుడు ఈ 5 ఏళ్ల పాటు తను ఎందుకో కమ్యూనికేషన్ అండ్ కాంటాక్ట్ కొనసాగించింది. ఇప్పుడు ఈ ఇండస్ట్రీలోకి ఎలా వస్తారండి, 14 ఏళ్ల వయసులో ఆ పిల్లలు తెలిసి తెలియని వయసులో వస్తారు, టెండర్ వయసులో వస్తారు, వాళ్ళకి ఏమీ అర్థం కాదు. కానీ వాళ్ళు ఏంటి, మేము చాలా పెద్ద డాన్సర్లమి అని నమ్ముతారు, చదువులు అన్నీ పక్కన పెట్టేస్తారు, ఇంట్లో వాళ్ళు చెప్పింది కూడా వినరు, వీళ్ళు ఇండస్ట్రీలోకి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఎవరైతే కొంచెం దగ్గరకు తీస్తారో వాళ్ళు ఒకవేళ
వాళ్ళ ఉద్దేశం ఏంటో వీళ్ళకి అర్థం అవడానికి, వీళ్ళకి మెచ్యూరిటీ రావడానికి టైం పడుతుందండి. అప్పుడు అర్థమవుతుంది వీళ్ళకి. అవును. ఇప్పుడు పైగా ఆయన షూటింగ్ ప్లేస్లో చేశారని పదే తప్పుదోవ పట్టిస్తున్నారు. జరిగింది హోటల్ రూమ్లో. అదే అందుకే చెప్పాను, అది కమిటీ రిపోర్ట్లో ఉంది అదంతా. హోటల్ రూమ్ లో జరిగింది. అతను ఏదో ఆధార్ కార్డు ఇచ్చి పంపించడం, ఇవన్నీ రకరకాలు జరిగాయి. ఇప్పుడు నువ్వు బాంబేకి తీసుకెళ్తున్నావండి, ఒక మైనర్ గర్ల్ని తీసుకెళ్తున్నావు. నువ్వు తీసుకెళ్లేటప్పుడు పేరెంట్స్ని తీసుకెళ్ళాలి, ఒక పాయింట్. పేరెంట్స్ని తీసుకెళ్ళకపోతే ఆమెకు ఒక ఉమెన్ అసిస్టెంట్ ఇవ్వాలి, ఎస్కార్ట్ ఉండాలి. ఒక ఉమెన్ అసిస్టెంట్ని ఇవ్వాలి ఆ అమ్మాయికి, పెట్టాలి కదా. 16 ఏళ్ళ అమ్మాయిని నువ్వు ఎట్లా తీసుకెళ్తావు? నీ దగ్గర ఉన్నది 2 మగ అసిస్టెంట్లు. ఇప్పుడు 16 ఏళ్ల పిల్ల అంటే ఆ పిల్లకి ఏ రకమైన అవసరాలైనా ఉండుండొచ్చు. అలాంటప్పుడు నీకు చెప్పుకుంటుందా? అంటే అక్కడికి తీసుకెళ్లడం వెనకే అతని ఉద్దేశం వేరే ఉంది అని నేను అందుకని అనుకుంటున్నాను. ఇది చాలామంది ఆన్ రికార్డు పెద్ద హీరోయిన్లు, లెజెండ్స్ రకరకాల పరిస్థితుల్లో వాళ్ళు ఎలా ఇరికించబడ్డారని కెమెరా ముఖంగా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని సినిమా ఇండస్ట్రీలోనే జరుగుతుందా, మా మీదే పడుతున్నారు, మా పరువు తీస్తున్నారు అని జరుగుతుందంటారు. బుడిబుడి రాగాలు తీయడానికి వీల్లేదండి, జరుగుతున్నాయి. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ఏదో సిగ్గుపోతుంది, పరువు పోతుంది అనుకునే కన్నా అసలు దీన్ని ఎట్లా అరెస్ట్ చేద్దాము, ఎట్లా అరెస్ట్ అవుతున్న కృష్ణకుమార్ గారు. ఇప్పుడు మనం కంప్లైంట్ చేయండి, అరవమని చెప్తున్నావు. ఒక ఆడపిల్ల వచ్చి నాకు ఇంత జరిగిందని చెప్పి బయట రోడ్డు మీద కూడా అరిస్తే కూడా నువ్వు కంప్లైంట్ రాసి ఎలా జరిగిందని చెప్పి అన్ని రకాలుగా అంతమంది వేధించి అమ్మాయి వ్యక్తిత్వం మీద ఆ అమ్మాయి ఎందుకు పడింది, అసలు ఎందుకు వెళ్ళింది అని ఫండమెంటల్ క్వశ్చన్స్ లేవనెత్తుతున్నారు. ఎన్ని లేవనెత్తినా కంప్లైంట్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందండి. కంప్లైంట్ చేయాల్సిందే. ఇందులో అసలు రెండో మాటలేదు. కంప్లైంట్ చేయండి ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు అడగందే అమ్మైనా పెట్టదు. అట్లాగే మీరు చెప్పుకోవాల్సిన వాళ్ళ దగ్గర చెప్పుకోకపోతే మీకు న్యాయం ఎట్లా జరుగుతుంది? కానీ ఇక్కడ ఈ అమ్మాయి విషయంలో ఏంటంటే, ఈ 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఎలా ఊరుకుంది అనే దానికి నేను జస్టిఫికేషన్ చెప్తున్నా. ఆ అమ్మాయి ఈ ఇండస్ట్రీలో డాన్సర్గా రావాలి అని ఒక ఉద్దేశంతో వచ్చినప్పుడు ఈ అమ్మాయి నాకు బాంబేలో ఇలా జరిగింది అని చెప్పింది అనుకుందాం. పోనీ ఇంట్లో వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఒక కాలేజీకి వెళ్ళే పిల్ల నాకు ఈవిటీజింగ్ జరిగింది అంటే ఇంట్లో కూర్చోమ్మా అంటారు. అందుకని చాలామంది ఆడపిల్లలు నెత్తి మీదకి సమస్యలు వచ్చిందాక చెప్పరు. అదే ఈ పాప దగ్గర మనం ఎందుకు వర్తించదండి? అదేమంటే జానీ మాస్టర్ ఇప్పుడు పెద్దోడు కానీ అప్పుడు ఇంత పెద్దోడు కాదు కదా, ఆ అమ్మాయి ఎందుకు చెప్పలేదు అంటే అప్పుడు ఈ పిల్ల ఇంకా చిన్నపిల్ల కదా. అదే ఇప్పుడంటే 21 ఏళ్ళు, అప్పుడు 16 ఏళ్లే కదా. 16 ఏళ్ల పిల్ల బయటకు వచ్చి అసలు ఇలా జరిగిందని చెప్పుకోవడానికి చాలా భయాలు ఉంటాయి. పైగా ఇంకొకటి ఏంటంటే, నిన్న మా సంధ్య కూడా చెప్పారు, ఆవిడే దగ్గరగా తీసుకొని ఉమెన్ కమిషన్ దగ్గరికి వెళ్ళారు. ప్రతిరోజు బెదిరింపారంటండి, రేపొద్దు నీకు పని ఉండదు, నేను చెప్పిన మాట వినకపోతే, నేను చెప్పిన వాళ్ళతోనే మాట్లాడాలి, నేను చెప్పిన వాళ్ళతో మాట్లాడొద్దు, నన్ను ప్రశ్నించకూడదు. ఇతనుకు జానీ మాస్టర్కు ఉన్న పెద్ద జబ్బు ఏంటి అంటే, అతన్ని ఎవరూ ప్రశ్నించకూడదు, ఎవరూ పొరపాటు స్టెప్ వేయకూడదు. సహజం కదండి, పొరపాట్లు జరగదు. ఇప్పుడు మనం ఇంత మాట్లాడుకుంటున్నాం, అన్నీ కరెక్టే మాట్లాడామా? అదే పొరపాటు వస్తుంది కదా, మళ్ళీ సమయం వచ్చినప్పుడు సరిదిద్దుకుంటాం. కానీ అతను రావే పోవే వసే గిసే కొట్టటము ఇవన్నీ చేస్తాడంట. సరే వీళ్ళందరూ ఏంటి అంటే, మాస్టర్ కదా, మాస్టర్ తోటి పని ఉంటుంది కదా అనే ఒక భయం ముక్తి కోసం, సర్వైవల్ కోసం ఉన్నారు. ఇంకా అది మితిమీరిపోయి ఇంకా తట్టుకోలేని పరిస్థితిలో బయటకు వస్తారు. ఇప్పుడు అది కూడా కాకుండా ఆ 16 ఏళ్ల వయసులో ఆ అమ్మాయి పని కోసం అతని దగ్గర ఉంది, అతను పనిచ్చే పొజిషన్లో ఉన్నాడు. ఎవరిది హయ్యర్ పొజిషన్ అండి? హయ్యర్ పొజిషన్లో వాళ్ళకి గురించి నోరెత్తగలిగే ధైర్యం లోయర్ పొజిషన్లో ఉన్న వాళ్ళకు ఉంటుందా? పైగా ఇంకా నీచంగా ఏం మాట్లాడుతున్నారంటే, ఆ రోజు జానీ మాస్టర్ దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఆ రోజు చెప్పలేదు ఆ అమ్మాయి, డబ్బులు ఏవి రాలవు కాబట్టి ఈ రోజు డబ్బులు రాలుతాయి కాబట్టి చెప్పింది అంటే ఆ రోజు క్వశ్చన్ చేయలేదు, ఎందుకు అంటే అతని దగ్గర నుంచి ఏమీ రాదు కాబట్టి అనే ఒక సూత్రీకరణ చెప్తున్నారు కదా. అంటే జరిగిందనేనా అని వీళ్ళు ఒప్పుకున్నట్టేగా. చాలా దిగ్భ్రాంతి కలిగే విషయాలు. అంటే జరిగిన తీరుతెన్నులు, ఆ అమ్మాయి ఎందుకు పాపం చెప్పలేకపోయిందో బయటికి జరిగిన విషయాలు, మరి కమిటీ నివేదిక ఏం చెప్పబోతోందో. అసలు ఇవన్నీ కూడా కాదండి, సొంత తండ్రులు చేస్తున్నారండి. ఈరోజు మనకి ఎన్ని కేసులు వస్తున్నాయి, సొంత తండ్రులు చేస్తుంటే, మారుడు తండ్రులు చేస్తున్నారండి. అసలు సొంత భార్య ఎలా చెప్తుంది తన భర్తను పెళ్లి చేసుకోమని అని అడుగుతున్నారు కొంతమంది. కానీ ఇదే సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ తన భర్త
కోసం అమ్మాయిల్ని జూనియర్ ఆర్టిస్టులని కారులు ఎక్కించుకెళ్ళేదని, అమీర్పేట హాస్టల్ నుంచి అమ్మాయిల్ని ఎక్కించుకుని వెళ్ళేది అనేది ఒక ఆరోపణ ఉంది. ఒక అమ్మాయి అబద్ధం చెప్తుంది, ఇద్దరు అమ్మాయిలు అబద్ధాలు చెప్తారు. సొంత భర్త కోసం ఇలా చెయ్యరు అనేది ఎక్కడా లేదండి. వాళ్ళకి ఏది అవసరం అనిపిస్తే అది చేస్తారు. ఇప్పుడు ఆమె మా ఆయన మంచోడే అని గుండెలు బాదుకుంటుందండి. ఆవిడ అలా గుండెలు బాదుకోక అవునండి మా ఆయనే చేశాడు పట్టుకెళ్ళండి అని చెప్తుందా? ఇప్పుడు మొన్ననే కదా నిజాంపేటలో మరి ఏది ప్రామాణికం అవుతుంది చెప్పండి కృష్ణకుమార్ గారు ఫైనలీ? ఎందుకంటే ఇక్కడ మీరు అంటున్నది అన్నీ చాలా సబబుగా చాలా కరెక్ట్గా మాట్లాడుతున్నారు. అయితే రేపటి రోజున ఇది శిక్షార్హమా కాదా అని చెప్పడానికి? ఇది ఖచ్చితంగా శిక్షార్హమేనండి. నిరూపణ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అది వేరే విషయం. నిరూపణ కూడా ఆమె 40 పేజీల ఆధారాలు సమర్పించింది, కంప్లైంట్లో ఉన్నాయి అని అంటే ఏ ఒక్కటైనా దొరకకుండా పోదండి. డాట్స్ మనము మనస్ఫూర్తిగా నిష్పక్షపాతంగా నాన్ జడ్జిమెంటల్గా డాట్స్ కనుక ఫిల్ చేస్తే జానీ మాస్టర్ చేశాడు అనేది తెలుస్తుంది. రైట్. అయితే ఇప్పుడు 16 సంవత్సరాల వయసులో చేశాడు కాబట్టి అది పోక్సో కేసు పెట్టాలి అని చెప్పి నేను మొదటిసారిగా మాట్లాడా. వీళ్ళందరూ ఏంటంటే అసలు వయసు చెప్పడానికి ఎవరు ఇష్టపడలా అవును మొదటి రోజు. కానీ ఈ అమ్మాయి 14 ఏళ్ల వయసులో డీలోకి వచ్చింది. ఆ తర్వాత 2 సంవత్సరాలకి ఇతనే కబురు పెట్టాడు మా టీంలోకి రమ్మని చెప్పి. అంటే అప్పుడు అమ్మాయికి 16 ఏళ్ళు. 2019 సంవత్సరంలో ఆ అమ్మాయికి 16 ఏళ్ళు ఉంటేనే ఇప్పుడు 21 ఏళ్ళు ఉంటాయి. ఈ లెక్కను నేను అతని మీద పోక్సో కేసు పెట్టాలి అని చెప్పి అనిన తర్వాత ఫస్ట్ రోజు వాళ్ళు పోక్సో పెట్టలా స్టేషన్ వాళ్ళు, కానీ తర్వాత పోక్సో పెట్టారు. సరే ఇప్పుడు దానికి ఏం చెప్తారు సమాధానం? పోక్సో కేసు ఎప్పుడైనా జీవితంలో చెప్పొచ్చండి, ఏ వేధింపులకైనా. మీరు చూడండి హాలీవుడ్లో ఒక 65-70 సంవత్సరాల డైరెక్టర్ మీద ఒక 45 సంవత్సరాల హీరోయిన్ కేసు పెట్టింది మీటూ ఉద్యమం. అప్పుడు గుర్తుందా? ఇప్పుడు అక్బర్ అని ఒక జర్నలిస్ట్ మీద కేసు పెట్టలేదా? ఎంజే అక్బర్ మీద, నానా పటేకర్ మీద పెట్టలేదా? ఎప్పటి వేధింపులు అవి? ఇప్పుడు మన చిన్మయి శ్రీపాద్ చెప్పలేదా? తన చిన్నప్పుడు జరిగింది చెప్పలేదా? అవును. ఆమె జీవితం ఎంత నాశనం చేశారు వీళ్ళందరూ కలిసి. ఆమె కెరీర్ లేకుండా చేశారు కదా. ఇప్పుడు అందుకే ఇప్పుడు మన రాధిక ఏం చెప్పారు? నా క్యారవాన్లో సీక్రెట్ కెమెరాలు పెట్టారు, అది నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకు అంటే దాన్ని కంప్లైంట్ ఇవ్వదలుచుకోలేదు, ఎందుకంటే నేను ట్రబుల్ మేకర్ అనే ముద్ర పట్టడం నాకు ఇష్టం లేదు అంతే. అంటే ఒక ట్రబుల్ మేకర్ అనే ముద్ర పడింది అంటే వాళ్ళకి అవకాశాలు రావండి. ఇక ఆ రోజుతో వాళ్ళ కెరీర్ కట్ ఆఫ్ అనుకుంటేనే నోరెత్తాలి. అన్నీ తెలుసు. ఇప్పుడు ఎవరెవరికో వకాల్తాలు పుచ్చుకుంటున్నారని ఆయన మాట్లాడుతున్నారు కదా. ఫస్ట్ ఈయనే వకాల్తా పుచ్చుకున్నాడని నా నమ్మకం. అందుకే ఇలా మాట్లాడుతున్నారని నేను అంటాను. ఆయన ఏమన్నా అనుకోనివ్వండి, ఆయన అయితే జానీ మాస్టర్ వైపు వకాల్తా పుచ్చుకున్నాడు. జానీ మాస్టర్ వైపు వకాల్తా పుచ్చుకోవడానికి ఆయనకున్న కారణాలు ఏంటో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పినంత ఇదిగా ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి లింకులు కలిపేంత తెలివితేటలైతే అంత మేధావినైతే నేను కాదండి. కానీ ఈయన జానీ మాస్టర్ని వెనకేసుకు రావటం వెనకమాల ఇక్కడ హైదరాబాద్లో ఉన్న సీనియర్ సినిమా యాక్టర్లు ప్రోద్బలం అయితే ఖచ్చితంగా ఉంది. ఒకటండి, మన అమ్మాయికి జరిగితే మనకు తెలుస్తుంది, మనకు జరిగితే మనకు తెలుస్తుంది. ఎవరమ్మ చచ్చిపోతే వాళ్ళు ఏడుస్తారండి, పక్కోళ్ళు ఎందుకు ఏడుస్తారు చెప్పండి? చాలా దురదృష్టం అండి. ఆ అమ్మాయిని అసలు డబ్బుల కోసం కేసు పెట్టింది అని అనటం అనేది నాకు చాలా బాగా. కృష్ణకుమార్ గారు ఉన్న మాట చెప్తున్నాను. ఏ ఆడపిల్ల, ఏ మహిళ, ఏ స్త్రీ బయటికి వెళ్ళి ఏం మాట్లాడినా 100 మంది 100 రకాల బురదలు వేస్తారు. మళ్ళీ అక్కడ కూడా ఈ పోరాటం ఓవైపు జరిగిన విషయానికి ఈ కొత్త పోరాడలేక రేపటి నుంచి ఉపాధి ఉండదండి వాళ్ళకి. అదే కొత్త ఇప్పుడు ఏమంటారు తెలుసా? అల్లు అర్జున్ ముందుకు రావడం చాలా గొప్ప విషయం. అది ఏమంటారండి? ఇప్పుడు ఒకటండి, అల్లు అర్జున్ బయటకు వచ్చినప్పుడు అల్లు అర్జున్కి కావాల్సిన మేల్ పర్సన్స్ ఇట్లాంటివి చేసినప్పుడు కూడా అతను బయటకు రావాలి. ఎవరైనా సరే ఇప్పుడు బాధితుల పక్షాన ఉండాలండి. నిందితుల పక్షాన ఉండటం పెద్ద గొప్ప కాదు, బాధితుల పక్షాన ఉండాలి. బాధితులు గొంతుకు మన గొంతుకు కావాలి, అప్పుడే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు నేను సినిమా ఇండస్ట్రీని కూడా కోరుకునేది ఏంటంటే నిష్పక్షపాతంగా ఈ రోజుకైనా ఆ నివేదికను బయటికి తీయండి, దుమ్ము దులపండి, చూడండి అసలు ఎక్కడే ఉందో తెలుసుకోండి. ఇదేదో మేడిపండు మెరుస్తుంది అనుకోవటం కాదు, పట్టు విప్పి చూడండి, పురుగులు ఎన్ని ఉన్నాయో, మంచి ఉందో చెడే ఉందో చూడండి. ఇప్పుడు వీళ్ళకి ఆడిషన్స్ దగ్గర నుంచి మొదలైపోద్దండి వీళ్ళ మీద దోపిడీ. అయిపోయిన తర్వాత వాళ్ళకి వేషం ఇచ్చిన దగ్గర, వాళ్ళకి రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసిన దగ్గర, ఫిక్స్ అయిన రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చే దగ్గర, మళ్ళీ ఇంకో సినిమా తీసుకునే దగ్గర 5 చోట్ల వేధింపులు జరుగుతున్నాయి వాళ్ళ మీద.
మరి ఇలాంటి ఇంకా గమ్మత్తు మగవాళ్ళ మీద కూడా వేధింపులు జరుగుతున్నాయి. నేనేం ఇప్పుడు కేవలం ఆడవాళ్ళకే జరుగుతున్నాయని నేను లేదు, అంటే బలహీనులు బలవంతులు ఇక్కడ అంతే మైట్ ఈస్ రైట్. ఎక్కువగా మనకి ఆడవాళ్ళ బలహీనుల పొజిషన్ లో కనిపిస్తున్నారు కాబట్టి అంత అభ్యున్నతి అంత సమానత్వం లేదు కాబట్టి మనం ఇవిలా మాట్లాడాల్సి వస్తుంది. కృష్ణకుమార్ గారు ఖచ్చితంగా మీరు అన్న పాయింట్ రైటేనండి. ఇది నిష్పక్షపాతంగా మనసు పెట్టి దీన్ని పరిశీలించి సత్వర న్యాయం చేయాలి బాధితులకి. అలాగే ఇవ్వవలసిన సందేశం కూడా పప్పులు ఉడకవు, ఇంకా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా పోరాడడం మన ధర్మం, మన బాధ్యత అని చెప్పి ఆ మెసేజ్ని స్పష్టంగా ఇవ్వాలండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా మనసు పెట్టి మాట్లాడారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.